నమస్కారం అండి, కన్నబాబు అండి. సార్ బాగున్నారా? గడపడికి వైఎస్ఆర్ కార్యక్రమం వచ్చాం సార్, ఖాళీగా ఉన్నప్పుడు చదవాలి. రండి సార్, చెప్పండి. వైఎస్ఆర్ పార్టీ నుంచి గడపడికి వైఎస్ఆర్ అని ఒక కార్యక్రమం చేస్తున్నామండి. చేస్తానని, ఆడబిడ్డపోతే 5,000 ఇస్తానని, స్కూల్కి వెళ్ళే పిల్లలకు సైకిల్ ఇస్తాను, కాలేజీకి వెళ్ళే పిల్లలకు కంప్యూటర్లు ఇస్తానని, ఈ విధంగా దాదాపుగా ఒక 650 హామీలు ఇచ్చారు. వాగ్దానాలు చేశారండి, ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదు. అన్ని చేసేసాను, నెరవేర్చేశానని చెప్తా ఉన్నాడు. నేను జగన్ గారు ఏం చెప్పారంటే, మనం ఓట్ల కోసం కాదు, మీరు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, మీరు ఖాళీగా ఉన్నప్పుడు చదివి చేశారా లేదా అని చెప్పండి. నేను కన్నబాబు మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ పార్టీ. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 100 హామీలు ఉన్నాయి కదా, ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చారు. ఎన్ని హామీలు నెరవేర్చలేదు చూస్తారని చెప్పి పట్టుకొచ్చాను. దీనికి కాకినాడ స్మార్ట్ సిటీ అనే కన్నా చంద్రబాబు పబ్లిసిటీ అని పేరు పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఇక్కడ చంద్రబాబు గారు చేసిన పబ్లిసిటీ తప్ప స్మార్ట్ సిటీ లక్షణాలు ఒక్కటి కూడా లేవు. 2,000 కోట్లు ఖర్చు పెడతానని ప్రభుత్వాలు చెప్పినప్పటికీ ఇవాళకి 2 కోట్లు కూడా ఖర్చు పెట్టలే. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి ఎక్కడన్నా విలువైన భూములు ఉంటే వాటిని కొట్టేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు తప్పించి ఎక్కడ పౌర సదుపాయాలు ఏం కావాలి, ప్రజలకు నిజంగా కావాల్సినవి ఏంటనేది ఆలోచనే లేదు. మేము ఇప్పుడు గడప గడపకి వైఎస్ఆర్ కార్యక్రమం మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాను. కాకినాడ సిటీలో చేస్తున్నప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితి ఉందంటే క్షేత్రస్థాయిలో ఎక్కడా కూడా శానిటేషను చాలా భయంకరమైన పరిస్థితి. మురుగు రోడ్ల మీద పారుతుంది, మురుగు కాలువలు శుభ్రం చేయరు, చెత్త ఎత్తరు, దోమలు, పందులు, కుక్కలు. అసలు కుక్కలు అనేది ఎంత పెద్ద సమస్య అంటే మాకు ఇంటికి వెళ్తుంటే మహిళలు చెప్తున్నారు, రోడ్డు మీద అడుగు పెట్టలేకపోతున్నాం, చిన్నపిల్లలను ట్యూషన్లకు కూడా పంపలేకపోతున్నాం, చాలా భయంకరంగా ఉంది అని. ఇవాళ అన్ని ఆసుపత్రులు, కాకినాడ ఏ ఆసుపత్రి తీసుకోండి, రోగాలతో నిండిపోయి ఆసుపత్రులు కిటకిటలాడిపోతున్నాయి జ్వరాలతో. ఆయనేమో దోమల మీద దండయాత్ర అంటారు. మా కాకినాడ మీద దండయాత్ర కూడా చేయాలని, కాకినాడ దోమల మీద దండయాత్ర చేయమని చంద్రబాబు గారిని కోరుతున్నాం. ఎందుకంటే కాకినాడ దోమలు కానీ నిజంగా ఆయనకి లొంగితే ఆయన చాలా విజయం సాధించినట్టు. అందుకనే కాకినాడ దోమల మీద ఆ దండయాత్ర ప్రణాళికను కూడా ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన ఇవాళ తాగునీటి సమస్య ఎంత భయంకరంగా ఉందంటే ఏదో స్కీమ్ అని చెప్పి వీధి కుళాయిలు తీయడం మానేశారు. మొత్తం వీధి కుళాయిలు ఇవ్వట్లే, ఇళ్లల్లో కుళాయిలు లేవు. ఏమన్నా చిన్న చిన్న కుటుంబాలు, చిరు కుటుంబాలు అద్దెలుకుంటున్న వాళ్ళ బాధల వర్ణనాతీతం వాటర్కి సంబంధించి. ఎంతసేపు వరల్డ్ బ్యాంకు నిబంధనలను అమలు చేయడం తప్పించి ఇక్కడున్న పరిస్థితులకి ఒక నిబంధనలు క్రియేట్ చేయడం అనేది ఈ ప్రభుత్వానికి చేత కాదు. చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ఇది చెప్పడానికి స్మార్ట్ సిటీ తప్ప ఏమాత్రం ప్రభుత్వానికి ఆ శ్రద్ధ కానీ లేదంటే ఒక ప్లాన్ కానీ లేదు. అసలు డ్రైనేజీ వ్యవస్థ అనేది అధ్వానంగా ఉంది. ఇంకా ఎన్నికలకు సిద్ధమవుతున్నాం అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నాం, పరిస్థితి చూస్తున్నాం. అసలు ఇందులో తోరంగి వంటి పంచాయతీలు మన సిటీని ఆనుకున్న పంచాయతీలని కలిపి గతంలో ప్రణాళిక చేశాం. ఇప్పుడు ఆ పంచాయతీలు ఏవి కలపకుండా ఇలా స్మార్ట్ సిటీ ఎలా చేస్తారో మాకు ఇప్పటికీ అర్థం కాదు. అంటే రేపొద్దున కూడా ప్లానింగ్ లేకుండా అస్తవ్యస్తంగా అయిపోతాయి. ఎప్పుడైతే పంచాయతీలు ఆధ్వర్యంలో ఉంటాయో అక్కడ ప్లాన్ ఉండదు. దాదాపు పంచాయతీలు కూడా 6 ఏళ్ల నుంచి ఈవోల పరిపాలన నడుస్తున్నాయి, వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఆ పరిస్థితి ఉన్నప్పుడు మీరు వాటిని కలపాలని చెప్పి మేము శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ప్రతిపాదన పెట్టినవి కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చి అలా ఉంచితే అవి వదిలేసి ఇప్పుడు ఎలక్షన్ చేస్తున్నారు. అంటే ఇదేంటంటే తప్పిచూ తిరిగే కార్యక్రమం తప్పి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఆ పంచాయతీలను కలిపే ధైర్యం కనపట్లే. అది మేజర్ సమస్య.
అదే